అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, ఈరోజు మనం దువా గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అల్లాహ్ తాలా దువా చేయమని తన దాసుణ్ణి ఆజ్ఞాపించటం మరియు దువా ఎలా చేయాలి, వాటి నియమాలు ఏంటి అనే విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అల్లాహ్ తాలా మనందరికీ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ధర్మాన్ని తెలుసుకుని దానిపై అమలు చేసే భాగ్యాన్ని కలిగించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ప్రతి మానవుడు పుట్టుకరీత్యా బలహీనుడు, నిస్సహాయుడు. తన జీవితానికి సంబంధించిన చిన్న పెద్ద ప్రతి అవసరానికి అతనికి అల్లాహ్ సహాయం అవసరమవుతుంది. సర్వసంపన్నుడు, నిరాపేక్షాపరుడు కేవలం అల్లాహ్ ఒక్కడే. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో 35వ సూరా 15వ ఆయత్లో ఇలా సెలవిస్తున్నాడు: మానవులారా, మీరందరూ అల్లాహ్ అవసరం కలవారే, కానీ అల్లాహ్ మాత్రం సర్వసంపన్నుడు, స్వయంగా స్తుతిపాత్రుడును. మానవులందరికీ అల్లాహ్ అవసరముంది. మానవుడు పుట్టటం, మరణించటం అల్లాహ్ సహాయంతోనే. మానవుడికి ఏదైనా బాధ కలిగితే ఆ బాధని దూరం చేసేది అల్లాహయే. ఏ అవసరం వచ్చినా తీర్చేది అల్లాహయే. కనుక నిస్సహాయులైన మానవులందరూ తమ అవసరాలు తీర్చుకోవటం కోసం తప్పనిసరిగా అల్లాహ్ను ప్రార్థించాలి. దువా చేయమని అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపించాడు. ఖురాన్ గ్రంథం 40వ సూరా 60వ ఆయత్లో అల్లాహ్ ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: నీ ప్రభువు ఇలా అంటున్నాడు, నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. ఖురాన్ గ్రంథం 7వ సూరా 55వ ఆయత్లో మీరు మీ ప్రభువును విలపిస్తూనూ గోప్యంగానూ వేడుకోండి, ఎందుకంటే ఆయన మితిమీరి ప్రవర్తించే వారిని ఇష్టపడడు. అల్లాహ్ తాలా తన దాసులతో వాగ్దానం చేస్తున్నాడు: మీరు నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక దాసులు తమ అవసరాల కొరకై, తమ ఇహ పర ప్రయోజనాల కొరకై అల్లాహ్ను తప్పక వేడుకోవాలి. అలాగే అల్లాహ్ను విలపిస్తూనూ గోప్యంగానూ వేడుకోవాలి. అంటే దువా అనేది ఒక యాచన లాంటిది. యాచకుడు కడు వినమ్రంగా, ఎంతో అణుకువ భావంతో మసులుకోవాలి. దాంతోపాటు గతంలో తమ వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ, ఏడుస్తూ భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి పాపాలు చేయనని కృతనిశ్చయంతో దువా చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: దువా కూడా ఒక ఆరాధనే. దువా అత్యంత శ్రేష్టమైన ఆరాధన. ఆరాధన చేస్తే ఎలా పుణ్యం కలుగుతుందో, దువా చేయటం వల్ల కూడా అలాగే పుణ్యం లభిస్తుంది మరియు మన అవసరాలు కూడా తీరుతాయి. అంతేకాకుండా దువా ఒక శ్రేష్టమైన ఆరాధన అని కూడా ప్రవక్త వారు చెప్పారు. కనుక శ్రేష్టమైన ఆరాధన చేస్తే ఎలా పుణ్యం కలుగుతుందో, ఎలా పుణ్యం లభిస్తుందో, అలాగే దువా చేయటం వల్ల కూడా చాలా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి. కనుక దువా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: దువా విశ్వాసి ఆయుధం, ధర్మానికి మూలస్తంభం, భూమ్యాకాశాలకు వెలుగు ప్రదాత. దువా విశ్వాసికి ఆయుధం అంటే దీని అర్థం అల్లా మీద పూర్తి విశ్వాసం కలవారికి దువా పెద్ద బలం మరియు సురక్ష లాంటిది. ఏదైనా ఆపద, అవసరం వచ్చినప్పుడు అల్లాను సహాయం అర్థించటం భౌతికంగా లభించే ఆయుధాల కంటే ఎంతో మెరుగైనది, బలమైనది మరియు మనస్సుకి ప్రశాంతతను ఇచ్చే ఆయుధం దువా. అందుకే దువా విశ్వాసికి ఆయుధం లాంటిది అని అంటారు. దువా చేసేటప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని దువా చేయాలి. మొదటిది చిత్తశుద్ధి. చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్తోనే దువా చేయాలి. ఖురాన్ గ్రంథం 40వ అధ్యాయం 65వ ఆయత్లో అల్లాహ్ తాలా ఇలా సెలవిస్తున్నాడు: మీరు మీ ధర్మాన్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకం చేసుకొని ఆయన్నే వేడుకోండి. చిత్తశుద్ధి అంటే మనసు యొక్క స్వచ్ఛత లేదా నిర్మలమైన మనసు అని అర్థం. చెడు ఆలోచనలు, రాగద్వేషాలు, కపటం లేకుండా నిజాయితీగా, నిష్కల్మషమైన మనస్సుతో వ్యవహరించటం. ఒక్క మాటలో చెప్పాలంటే మనసులో మంచి ఆలోచనలతో కపటం లేకుండా ప్రవర్తించటమే చిత్తశుద్ధి. అలా మంచి మనసు కలిగి ఉండి అల్లాహ్ని వేడుకోవాలి.
ఇక పూర్తి ఏకాగ్రతతో దువా చేయాలి. మనసుని అల్లా మీద లగ్నం చేసుకుని దువా చేయాలి. తను చేస్తున్న దువా సారాంశాన్ని అర్థం చేసుకోవటంతో పాటు దాని స్వీకృతి విషయంలో కూడా పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. దువా అరబీలో చేసినా తెలుగులో చేసినా దాని అర్థాన్ని తెలుసుకుని మరీ చేయాలి. దువా చేసేటప్పుడు మన దువాలు అల్లాహతాలా తప్పక స్వీకరిస్తాడు అన్న పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. బుఖారీ హదీస్. పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో దువా చేయండి. ఏమరుపాటుకు లోనై పరధ్యానంలో ఉంటూ దువా చేసేవారి దువాను అల్లాహ ఆమోదించడని తెలుసుకోండి. మరియు దువా చేసేటప్పుడు అల్లాహ సన్నిధిలో వినయ వినమ్రతలు అణుకువ భావాలు ఉట్టిపడాలి. ఖురాన్ గ్రంథం ఇలా అంటోంది, మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూనూ గోప్యంగాను. దువా అనేది ఒక యాచన లాంటిది. యాచకుడు కడు వినమ్రంగా ఎంతో అణుకువ భావంతో మసులుకోవాలి. దాంతోపాటు గతంలో తన వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భవిష్యత్తులో ఇంకెప్పుడూ అలాంటి పాపాలు చేయనని కృతనిశ్చయంతో దువా చేయాలి. అల్లాహతాలా మనందరికీ చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, వినమ్రతతో, అణుకోతో దువా చేసే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్షాల్లా దువా చేసే పద్ధతిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.